కావలి ఏరియా వైశాల నూతన కమిటీని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 3 సభ్యులను ప్రకటిస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావలి పట్టణంలో బలంగా ఉన్న సామాజిక వర్గం మొదటి నుంచి టీడీపీ పార్టీకి కట్టుబడి ఉన్న చవల రామకృష్ణను ఏరియా వైశాల నూతన కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగింది. చవల రామకృష్ణ మొదటి నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మరో మహిళ ఆత్మకూరి నాగలక్ష్మిని ఏరియా వైశాల కమిటీలో నియమించడం జరిగింది. నాగలక్ష్మి భర్త మొదటి నుంచి టీడీపీలో బలమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. ఈ మేరకు ఆత్మకూరి నాగలక్ష్మిని ఏరియా వైశాల కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. మరో కమిటీ సభ్యుడిగా జనసేన పార్టీకి చెందిన పబ్బా సాయి కుమార్ను నియమించడం జరిగింది. పబ్బా సాయి కుమార్ జనసేన పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మిత్రధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీకి చెందిన కావలి పట్టణ అధ్యక్షుడు పబ్బా సాయి కుమార్ను ఏరియా వైశాల నూతన కమిటీలో సభ్యులుగా నియమించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఏరియా వైశాల కమిటీ సభ్యుల్లో తన మార్కు రాజకీయాన్ని చూపడం జరిగింది. జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీకి కష్టపడ్డ వారికి కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.